హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఆలయ మండపం దగ్గర కూర్చొని భక్తి గీతం వింటున్నా. కోరుకున్న కాలేజీలో ఇంజనీరింగ్ సీటు రావడంతో పట్టుబట్టి గుడికి తీసుకెళ్ళింది అమ్మ. ఇంటర్ వరకు క్లాస్ టాపర్ని. నాకు రాకుండా ఎక్కడికి పోతుందిలే అన్న గర్వం నాది. గుళ్ళో ఎవరో గలగలా మాట్లాడుతుంటే తల తిప్పి చూసా. నలుగురు ఫ్రెండ్స్తో వచ్చింది తను. చూడగానే బాగుంది అనిపించింది. వారం తర్వాత కాలేజీ బస్సు ఎక్కితే మళ్ళీ అవే గలగలలు. లేచి చూసా. గుర్తుపట్టడానికి అట్టే సమయం పట్టలేదు. తనే. బస్సు దిగి క్లాస్ రూమ్ వివరాలు కనుక్కొని వెళ్ళి కూర్చున్నా. తను వచ్చింది. గుడిలో, బస్లో, క్లాస్లో కోఇన్సిడెన్స్ అయినా ఏదో ఫీలింగ్. తన పేరు వర్షిణి. స్వభావానికి తగ్గ పేరే. తెలివైన విద్యార్థి. 4 నెలలయ్యేసరికి మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మిగిలిన స్నేహితులతో కలిసి లంచ్ అవర్లో బాతాకానీలు మామూలుగా జరిగిపోతుండేవి. 3rd ఇయర్కి వచ్చేసరికి తనంటే విపరీతమైన ఇష్టం పెరిగింది. తను కూడా నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపించేది. ఓ రోజు ధైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పేశా. కాసేపు తటపటాయించింది. చూడు విశాల్, నువ్వంటే ఇష్టమే, కానీ లవ్ కన్నా కెరియర్ ముఖ్యం. బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటుంటే ఓరి బాబోయ్ ఇదేం క్లాస్ అనుకున్నా. కానీ తను ఒప్పుకున్నందుకు ఆనందం అలై పొంగింది. అప్పుడే నాన్న బైక్ కొనిచ్చారు. కాలేజీ వదిలింది మొదలు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టడం, ఆమె ఇంటి దగ్గర పడిగాపులు కాయటం నాకు తెలియకుండానే నా తీరు మారింది. టైం వేస్ట్ చేస్తున్నందుకు వర్షిని చాలా తిట్టేది. నాతో బైక్ మీద షికార్లకు రావాలని చాలాసార్లు పట్టుబట్టాను. చదువుకోవాలంటూ తిరస్కరించేది. లోకంలో నువ్వొక్కదానివే చదువుతున్నట్టు మరీ ఓవర్ చేస్తున్నావు, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా అని ఎగిరిపడేవాణ్ణి. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక 2 సార్లు గుడికి వచ్చింది. తన ధ్యాసలో పడి చదువుని నిర్లక్ష్యం చేస్తే మా ప్రేమకి అర్థమే ఉండదని హెచ్చరించేది. నాకు అవేవి పట్టేవి కాదు. తన ఊసుల్లో గడిపేస్తూనే ఉండేవాణ్ణి. ఏడాది తిరిగేసరికి 3rd ఇయర్లో 3 బ్లాక్లాక్స్. అప్పుడు నాన్న చూసిన చూపు జీవితంలో మర్చిపోలేను. ఛీ, నువ్విలా అవుతావని అనుకోలేదు. మన ఫ్రెండ్స్లో నువ్వొక్కడివే ఫెయిల్. సిగ్గుగా అనిపించట్లేదా? నాకెంత గిల్టీగా ఉందో తెలుసా? వర్షిని కళ్ళల్లో అసహ్య భావన. నాకు తల కొట్టేసినట్టయింది. వేగంగా బైక్ నడుపుతూ డివైడర్ని గుద్దేశా. కాలు విరిగింది. ఓ రోజు ఫ్రెండ్స్తో కలిసి వర్షిని నన్ను చూడ్డానికి వచ్చింది. ఎందుకురా ఇలా తయారయ్యావు? సరే, గెట్ వెల్ సూన్ అని వెళ్ళిపోయింది. తర్వాత తన నుంచి ఫోన్ కూడా లేదు. తిరిగి నడవటానికి 4 నెలలు పట్టింది. చూస్తుండగానే నా ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు వచ్చాయి. రెక్కలు కూలి నేను మిగిలిపోయాను. 4 ఏళ్ళు గడిచిపోయాయి. తను పెళ్లి చేసుకొని US వెళ్ళిపోయింది. చదువు ఆగిపోయి నేను చిన్న ఉద్యోగం చేసుకుంటుంటే లాక్డౌన్లో అది పోయింది. నా జీవితం ఇలా అవ్వటానికి అక్షరాల కారణం నేనే. జీవితం పట్ల తను ఒక క్లారిటీతోనే ఉంది. నేను నిర్లక్ష్యం చేశాను. గడిచిన కాలం వెనక్కి వెళితే ఎంత బాగుంటుందో కదా అని రోజు అనుకుంటుంటాను. కానీ అది జరగని పని కదా, ఎందుకంటే అది కాలం. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.